Good morning, students. Today we are going to discuss important long answer type questions in the second year. So దీంట్లో మనకు వేవ్స్లో ఒక 3 లాంగ్ ఆన్సర్స్, నెక్స్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఒక 3 లాంగ్ ఆన్సర్స్, న్యూక్లియర్లో ఒక 2 లాంగ్ ఆన్సర్స్, మనకి వెరీ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి. ఇవి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ మనకు వేవ్స్లో కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ ది ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్ అండ్ హెన్స్ డిడ్యూస్ ది లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ ఇన్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్. అంటే ఇక్కడ మనకి స్టేషనరీ వేవ్స్ అంటే ఏంటి అంటే, ఒక స్ట్రింగ్ని మనం రిజిడ్ సపోర్ట్స్ మధ్యలో 2 రిజిడ్ సపోర్ట్స్ మధ్యలో అటాచ్ చేసినప్పుడు దాంట్లో మిడిల్లో ప్లగ్ చేసి రిలీజ్ చేసాం, అంటే డిస్టర్బెన్స్ క్రియేట్ చేసాము. అప్పుడు దాంట్లో వేవ్స్ అనేవి క్రియేట్ అవుతాయి, ట్రాన్స్వర్స్ వేవ్స్. ఇక్కడ ఇన్సిడెంట్ వేవ్స్, రిఫ్లెక్టెడ్ వేవ్స్ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో మనకు ట్రావెల్ అవుతున్నప్పుడు సూపర్ ఇంపోజ్ అవుతున్నాయి, అంటే మీట్ అవుతున్నాయి. అప్పుడు మనకు స్టేషనరీ వేవ్స్ అనేది ఫామ్ అవుతాయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ formation of stationary waves in stretched string. When a string is stretched between 2 fixed ends plugged perpendicular to its length produce transverse waves. ఎందుకు ట్రాన్స్వర్స్ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయంటే, దీంట్లో మనకు స్ట్రింగ్లో ఏవైతే పార్టికల్స్ ఉన్నాయో అవి డైరెక్షన్ ఆఫ్ ప్రొపగేషన్కి పర్పెండిక్యులర్గా మనకి ట్రావెల్ అవుతాయి కాబట్టి దాన్ని ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటాము. ఎలాంగ్ ది డైరెక్షన్ ఆఫ్ ప్రొపగేషన్ ట్రావెల్ అవుతాయి లాంగిట్యూడినల్ వేవ్స్ అంటాము. మనకి డైరెక్షన్ ఆఫ్ ప్రొపగేషన్కి పర్పెండిక్యులర్గా వైబ్రేట్ అవుతున్నాయి అంటే వాటిని ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటాం. ఇక్కడ స్ట్రెచ్డ్ స్ట్రింగ్లో మనకు ట్రాన్స్వర్స్ వేవ్స్ మనకి ఫామ్ అవుతాయి. సో దీంట్లో మనకి ఈ ట్రాన్స్వర్స్ వేవ్స్ ఎలాంగ్ ది లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ మనకు ట్రావెల్ అవుతూ అక్కడ ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి అంటే ఫిక్స్డ్ ఎండ్స్లో మనకు రిఫ్లెక్ట్ అవుతాయి. ఇప్పుడు మనకు ఈ రిఫ్లెక్టెడ్ వేవ్స్ ఎలా ట్రావెల్ అవుతున్నాయి అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ అయ్యి మనకు సూపర్ ఇంపోజ్ అవుతున్నాయి, అంటే మీట్ అవుతున్నాయి. అప్పుడు మీట్ అయినప్పుడు ఏం ప్రొడ్యూస్ అవుతున్నాయి అంటే స్టేషనరీ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయండి. సో ఇక్కడ మనకి ఒక స్ట్రెచ్డ్ స్ట్రింగ్ 2 రిజిడ్ సపోర్ట్స్ మధ్యలో మనకి అటాచ్ చేసినప్పుడు ఇక్కడ ప్లగ్ చేసి రిలీజ్ చేసామనుకోండి, అప్పుడు మనకి ఫస్ట్ ఇక్కడ ఇన్సిడెంట్ వేవ్స్ ఇన్సిడెంట్ వేవ్ ఎలా ట్రావెల్ అయింది, మరి రిఫ్లెక్టెడ్ వేవ్ ఎలా ట్రావెల్ అవుతుంటే దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది. ఇప్పుడు ఇన్సిడెంట్ వేవ్స్, రిఫ్లెక్టెడ్ వేవ్స్ మనకు సూపర్ ఇంపోజ్ అవుతున్నాయి. సూపర్ ఇంపోజ్ అంటే మీట్ అవుతున్నాయి. అప్పుడు మనకు ఇక్కడ స్టేషనరీ వేవ్స్ అనేది ఫామ్ అవుతున్నాయండి. ఇక్కడ ఈ స్టేషనరీ వేవ్స్లో మనకి చూసినట్లయితే ఫస్ట్ మనకి ద ఈక్వేషన్స్ ఆఫ్ ట్రాన్స్వర్స్ ప్రోగ్రెసివ్ వేవ్స్ ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ విత్ యాంప్లిట్యూడ్ ఏ ఈజ్ గివెన్ బై. ఇక్కడ మనకి ఈ ఇన్సిడెంట్ వేవ్స్, రిఫ్లెక్టెడ్ వేవ్స్ రెండు కూడా మనకు ఆపోజిట్ డైరెక్షన్ ట్రావెల్ అవుతున్నాయి. కాన్స్టెంట్ యాంప్లిట్యూడ్, సేమ్ యాంప్లిట్యూడ్తో ట్రావెల్ అవుతున్నాయి. మనకి ఫస్ట్ వేవ్ ఇన్సిడెంట్ వేవ్ కనుక చూసినట్లయితే ఆ ప్రోగ్రెసివ్ వేవ్ ఈక్వేషన్ ఏముంటుంది అంటే డిస్ప్లేస్మెంట్ y1 ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ kx మైనస్ ఒమేగా టీ. ఇక్కడ ఏ అనేది యాంప్లిట్యూడ్ ఆఫ్ ది వేవ్, k అనేది ప్రొపగేషన్ కాన్స్టెంట్, ఒమేగా అనేది మనకు యాంగులర్ వెలాసిటీ లేదా యాంగులర్ ఫ్రీక్వెన్సీ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ ఇన్సిడెంట్ వేవ్ మనకు డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది అంటే y1 ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ kx మైనస్ ఒమేగా టీ. మరి రిఫ్లెక్టెడ్ వేవ్ మనకు ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది సేమ్ యాంప్లిట్యూడ్తో. సో y2 ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ kx ప్లస్ ఒమేగా టీ. ఎందుకు సెకండ్ వేవ్ ప్లస్ వచ్చింది అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది అంటే kx మైనస్ ఒమేగా టీ, kx ప్లస్ ఒమేగా టీ వస్తుంది. ఇప్పుడు ఈ 2 వేవ్స్ సూపర్ ఇంపోజ్ అవుతున్నాయి అంటే మీట్ అవుతున్నాయి కాబట్టి అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ ద రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది స్టేషనరీ వేవ్స్, అంటే మనకు ఈ రిజల్టెంట్ వేవ్ ఏమైంది, స్టేషనరీ వేవ్ అయింది. ఈ స్టేషనరీ వేవ్కి మనకు డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ y2. అంటే ఫస్ట్ వేవ్ డిస్ప్లేస్మెంట్, సెకండ్ వేవ్ డిస్ప్లేస్మెంట్ రెండు యాడ్ చేస్తే మనకు రిజల్టెంట్ వేవ్ డిస్ప్లేస్మెంట్ వస్తుంది. సో y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ kx మైనస్ ఒమేగా టీ ప్లస్ ఏ సైన్ kx ప్లస్ ఒమేగా టీ. దీంట్లో మనకి ఏ సైన్ kx మైనస్ ఒమేగా టీ అంటే సైన్ ఏ మైనస్ బి ఉంటుంది, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఉంటుంది. ఇక్కడ ఏ సైన్ kx ప్లస్ ఒమేగా టీ అంటే మనకి సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఆ రెండు కూడా మనకు యాడ్ చేసినప్పుడు ఫైనల్గా మనకు వచ్చే డిస్ప్లేస్మెంట్ ఏంటి అంటే y ఈజ్ ఈక్వల్ టు 2a సైన్ kx కాస్ ఒమేగా టీ. ఇది రిజల్టెంట్ స్టేషనరీ వేవ్ డిస్ప్లేస్మెంట్. దీంట్లో 2a సైన్ kx అనేది ఏంటి అంటే రిజల్టెంట్ యాంప్లిట్యూడ్. ఈ టోటల్ రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ 2a సైన్ kx కాస్ ఒమేగా టీ అనేది. ఈ 2a సైన్ kx అనేది ఏంటి అంటే రిజల్టెంట్ యాంప్లిట్యూడ్.
సో దీంట్లో మనకి రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఏఆర్ అనేది మనకు 2SNKX ఉంటుంది. ఇక్కడ కే అనేది మనకు 2π/λ. దీన్ని ప్రొపగేషన్ కాన్స్టెంట్ అని కూడా అంటామండి. 2π/λ. λ అనేది వేవ్ లెంత్. నెక్స్ట్ దీంట్లో ఎక్స్ వాల్యూ 0 కానీ λ/2 కానీ 2λ/2 కానీ 3λ/2 కానీ ఉన్నప్పుడు యాంప్లిట్యూడ్ అనేది బికమ్స్ 0. యాంప్లిట్యూడ్ ఏమవుతుందంటే 0 అవుతుంది. మరి యాంప్లిట్యూడ్ 0 అయినాయి అంటే మనకి అవి మినిమం యాంప్లిట్యూడ్ ఉన్నట్టండి. ఆ మినిమం యాంప్లిట్యూడ్ ఉన్న పొజిషన్స్ని ఏమంటామంటే నోడ్స్ అంటాం. నోడ్స్ ఇవి మినిమం యాంప్లిట్యూడ్ ఏదైతే ఉందో వాటిని నోడ్స్ అంటాం. నోడ్ 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 అంటే ఎక్కడైతే మనకు మినిమం యాంప్లిట్యూడ్ వస్తుందో అది నోడ్ అన్నమాట. నెక్స్ట్ వెన్ x is equal to 0, λ/4, 3λ/4, 5λ/4 ఎక్సెట్రా. ఎక్స్ వాల్యూ 0 కానీ λ/4 కానీ 3λ/4 కానీ 5λ/4 కానీ వచ్చినప్పుడు యాంప్లిట్యూడ్ అనేది ఏమవుతుందంటే 2a sin kxలో మనకు మ్యాక్సిమం అవుతుంది 2a అవుతుంది. అంటే ఇక్కడ మనకి దీస్ పొజిషన్ మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఆర్ కాల్డ్ యాంటీనోడ్స్. అంటే యాంప్లిట్యూడ్ 0 అయినప్పుడేమో మనకు ఎక్స్ వాల్యూ 0, λ/2, 2λ/2, 3λ/2 దగ్గరే వస్తుంది. అదే ఎక్స్ వాల్యూ 0 కానీ λ/4 కానీ 3λ/4 కానీ 5λ/4 కానీ వచ్చినప్పుడు యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం అవుతుంది. ఆ పొజిషన్స్ని ఏమంటామంటే యాంటీనోడ్స్ అంటామండి. ఇది యాంటీనోడ్ 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 అంటే మనకి యాంప్లిట్యూడ్ మినిమం అయిన పొజిషన్స్ ఏమో నోడ్స్ ఉంటాయి. యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం అయిన పొజిషన్స్ ఏముంటాయంటే యాంటీనోడ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్రాన్స్వర్స్ వైబ్రేషన్స్లో కన్సిడర్ ఎ స్ట్రింగ్ ఆఫ్ లెంత్ L స్ట్రెచ్డ్ బిట్వీన్ 2 ఫిక్స్డ్ పాయింట్స్ విత్ టెన్షన్ T. అంటే మనకి లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ L అనుకున్నాము. అక్కడ బిట్వీన్ 2 ఫిక్స్డ్ పాయింట్ మనకు స్ట్రెచ్ చేసినప్పుడు దాంట్లో టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ ఏంటి అంటే T. టెన్షన్ అంటే మనకు ప్లగ్ చేసి రిలీజ్ చేస్తున్నాము అంటే మన అప్లైడ్ ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఇన్సైడ్ ది స్ట్రింగ్ ఏదైతే డెవలప్ అవుతుందో ఫోర్స్ దాన్ని టెన్షన్ అంటాం. ఆ టెన్షన్ వాల్యూ T ఉంది. ఇప్పుడు మనకు వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ ఇన్ ద స్ట్రింగ్ V ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే √T/μ. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ టెన్షన్ లీనియర్ డెన్సిటీ మనకు V ఈజ్ ఈక్వల్ టు T/μ. మ్యూ అనేది లీనియర్ డెన్సిటీ. లీనియర్ డెన్సిటీ అంటే మాస్ ఫర్ యూనిట్ లెంత్. మాస్ ఫర్ యూనిట్ లెంత్ అనమాట. ఇప్పుడు మనకి ఫ్రీక్వెన్సీ కనుక మనకు క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకు ఇఫ్ ది స్ట్రింగ్ వైబ్రేట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సింగిల్ లూప్ దెన్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ ఈజ్ నోన్ యాజ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. మనకు నెంబర్ ఆఫ్ లూప్స్ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ లూప్స్ని బేస్ చేసుకొని మనకు ఫండమెంటల్, సెకండ్ హార్మోనికా, థర్డ్ హార్మోనికా, ఫోర్త్ హార్మోనికా మనం రిప్రజెంట్ చేస్తాం. దీంట్లో సింగిల్ లూప్ అంటే మనకు ఒక కంప్లీట్ లూపు మనకు ఫామ్ అయింది అంటే అక్కడ మనకు ఏ ఫ్రీక్వెన్సీ వస్తుందంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ వస్తుందండి. సో ఇక్కడ మనకి టూ రిజిడ్ సపోర్ట్స్ మధ్యలో సింగిల్ లూప్ ఫామ్ అయింది అంటే అక్కడ మనకు ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనకి 2 నోడ్స్ ఫామ్ అవుతున్నాయి, ఒక యాంటీ నోడ్ ఫామ్ అవుతుంది. మరి లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ ఏమవుతుందంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 నోడ్స్ కానీ డిస్టెన్స్ బిట్వీన్ 2 యాంటీ నోడ్స్ కానీ λ/2 అవుతుందండి. డిస్టెన్స్ బిట్వీన్ నోడ్ అండ్ యాంటీ నోడ్ అయితే λ/4 అవుతుంది. ఇప్పుడు 2 నోడ్స్ మధ్యలో డిస్టెన్స్ ఏమవుతుంది అంటే L ఈజ్ ఈక్వల్ టు λ/2. అంటే లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ ఏమవుతుంది L ఈజ్ ఈక్వల్ టు λ/2 అవుతుంది. λ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 2L అవుతుంది. ఇప్పుడు మనకు ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ మనకు ఫార్ములా ఏముంటుంది అంటే ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ బై వేవ్ లెంత్. మరి వెలాసిటీ ఏముంది ఇక్కడ మనకి √T/μ ఉంది. వేవ్ లెంత్ ఎంత వచ్చింది మనకి 2L వచ్చింది. ఈ వెలాసిటీని వేవ్ లెంత్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే అప్పుడు మనకు ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఏమొస్తుంది అంటే N ఈజ్ ఈక్వల్ టు 1/2L ఇంటూ √T/μ. ఇక్కడ L అనేది లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్, T అనేది టెన్షన్ డెవలప్డ్ ఇన్ ద స్ట్రింగ్, μ అనేది లీనియర్ డెన్సిటీ. సో ఇక్కడ మనకి సింగిల్ లూప్ ఉన్నప్పుడు మనకి ఏదైతే ఫ్రీక్వెన్సీ వస్తుందో దీన్ని ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటాం. అదే 2 లూప్స్ ఉందనుకోండి సెకండ్ హార్మోనిక్, 3 లూప్స్ ఉందనుకోండి థర్డ్ హార్మోనిక్, అంటే మనకి P లూప్స్ ఉన్నాయి అనుకోండి అప్పుడు NP ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది P/2L ఇంటూ √T/μ. ఇది జనరల్ ఈక్వేషన్ అనమాట. ఇది ఫండమెంటల్.
ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. అదే సెకండ్ హార్మోనిక్ అనుకోండి, సెకండ్ హార్మోనిక్ అయితే N2 ఈజ్ ఈక్వల్ టు 2/2L. అంటే ఇక్కడ P దగ్గర సింగిల్ లూప్ ఉంటే 1, 2 లూప్స్ ఉంటే మనకు 2/2L ఇంటూ √T/μ. ఇది ఎలా ఉంది మనకు 1/2L ఇంటూ √T/μకి 2 టైమ్స్ ఉంది. అంటే ఇది 2 టైమ్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. అదే మనకు థర్డ్ హార్మోనిక్ అనుకోండి, థర్డ్ హార్మోనిక్ అయితే మనకు N3 ఈజ్ ఈక్వల్, థర్డ్ హార్మోనిక్ అంటే మనకు 3 లూప్స్ వస్తాయి. అప్పుడు 3/2L ఇంటూ √T/μ. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? 1/2L ఇంటూ √T/μ అంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కాబట్టి ఇక్కడ 3n అని రాసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఫండమెంటల్కి, సెకండ్ హార్మోనిక్కి, థర్డ్ హార్మోనిక్కి కనుక రేషియో తీసుకుంటే N1:N2:N3. N1 వాల్యూ n అనుకున్నాము, N2 వాల్యూ 2n, n ఇక్కడ 2n, ఇక్కడ 3n. అంటే ఫండమెంటల్కి, సెకండ్ హార్మోనిక్కి, థర్డ్ హార్మోనిక్ కనుక రేషియో తీసుకుంటే 1:2:3. అంటే మనకు ఫండమెంటల్కి, సెకండ్ హార్మోనిక్కి, థర్డ్ హార్మోనిక్కి ఫ్రీక్వెన్సీ రేషియో ఏమవుతుందంటే 1:2:3 అవుతుంది. మనకు P లూప్స్ ఉన్నప్పుడు NP ఈజ్ ఈక్వల్ టు P/2L ఇంటూ √T/μ. ఇది స్ట్రెచ్డ్ స్ట్రింగ్లో మనకు స్టేషనరీ వేవ్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయి, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది, సెకండ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది, థర్డ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకు జనరల్ ఫామ్లా, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి జనరల్ ఫామ్లో ఏముంటుందంటే NP ఈజ్ ఈక్వల్ టు P/2L ఇంటూ √T/μ. అక్కడ P అనేది నెంబర్ ఆఫ్ లూప్స్, సింగిల్ లూప్ వచ్చినప్పుడు ఫండమెంటల్, 2 లూప్స్ వస్తే సెకండ్ హార్మోనిక్, 3 లూప్స్ వస్తే థర్డ్ హార్మోనిక్. నెక్స్ట్ దీంట్లో మనకి లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వైబ్రేషన్స్ ఆఫ్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్లో ఫస్ట్ లా ఏంటి అంటే లా ఆఫ్ లెంత్. అంటే ఇది లెంత్ను బేస్ చేసుకొని ఉంటుంది. మనకు ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ మనకు ఫార్ములా ఏముందంటే N ఈజ్ ఈక్వల్ టు 1/2L ఇంటూ √T/μ. దీంట్లో మనకు టెన్షను, లీనియర్ డెన్సిటీ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అనేది లెంత్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో అకార్డింగ్ టు లా ఆఫ్ లెంత్, ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ వైబ్రేటింగ్ స్ట్రింగ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ లెంత్. అంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అనేది లెంత్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఏ కండిషన్లో? టెన్షను, లీనియర్ డెన్సిటీ రెండు కూడా కాన్స్టెంట్గా ఉన్నప్పుడు. అప్పుడు N ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు L ఆర్ NL ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇది లా ఆఫ్ లెంత్. నెక్స్ట్ సెకండ్ లాని ఏం చెప్తామంటే లా ఆఫ్ టెన్షన్ అంటామండి. ఇక్కడ మనకి టెన్షన్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది, స్క్వేర్ రూట్ ఆఫ్ టెన్షన్కి. అప్పుడు లెంత్, లీనియర్ డెన్సిటీ ఎలా ఉండాలి అంటే కాన్స్టెంట్గా ఉండాలి. అప్పుడు ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ వైబ్రేటింగ్ స్ట్రింగ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ టెన్షన్ when its length and linear density are constant. అంటే మనకు లెంత్, లీనియర్ డెన్సిటీ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అనేది స్క్వేర్ రూట్ ఆఫ్ టెన్షన్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే N/√2 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. నెక్స్ట్ థర్డ్ లా కనుక చూసుకుంటే దీన్ని లా ఆఫ్ లీనియర్ డెన్సిటీ అంటామండి. ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేటింగ్ స్ట్రింగ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ లీనియర్ డెన్సిటీ వెన్ ఇట్స్ లెంత్ అండ్ టెన్షన్ ఆర్ రిమైన్స్ కాన్స్టెంట్. లెంత్, టెన్షన్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ టెన్షన్, స్క్వేర్ రూట్ ఆఫ్ లీనియర్ డెన్సిటీ. అంటే N ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ μ. N ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ μ. ఇక్కడ ఏది కాన్స్టెంట్గా ఉంటుందంటే లెంత్, టెన్షన్ కాన్స్టెంట్గా ఉంటాయి. N ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు μ, N ఇంటూ √μ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇవి లా ఆఫ్ లెంత్, లా ఆఫ్ టెన్షన్, లా ఆఫ్ లీనియర్ డెన్సిటీ. ఇవి లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వైబ్రేషన్స్ ఇన్ ది స్ట్రెచ్డ్ స్ట్రింగ్. ఇక్కడ మనకి లాస్ కాకుండా ఏదైనా అటాచ్డ్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏ స్టీల్ వైర్ 0.72 meters long has a mass of 5 into 10 power minus 3 kg అంటే 5 grams. If the wire is under a tension of 16 Newton, what is the speed of transverse waves on the wire?
ఇక్కడ దీంట్లో మనకు మాస్ ఇచ్చారు, లెంత్ ఇచ్చారు, దాంట్లో మనకు స్పీడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ వేవ్స్ ఏమవుతుందని అడుగుతున్నాడండి. సో దీంట్లో ఫస్ట్ మనకు లీనియర్ డెన్సిటీ కనుక ఫైండ్ అవుట్ చేసుకుంటే మ్యూ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఫర్ యూనిట్ లెంత్ కాబట్టి మాస్ ఎంత ఇచ్చారు మనకు 5 × 10⁻⁻3. ఇక్కడ లెంత్ ఎంత ఉందంటే మనకి 0.72. ఇప్పుడు దీంట్లో మనకు ఎంత వస్తుంది అంటే 6.9 × 10⁻⁻3 kg/m. ఇది లీనియర్ డెన్సిటీ. ఎందుకు లీనియర్ డెన్సిటీ ఫైండ్ అవుట్ చేసుకున్నాము? స్పీడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ వేవ్కి మనకు ఫార్ములా ఏముంటుంది? v ఈజ్ ఈక్వల్ టు √T/μ. సో v ఈజ్ ఈక్వల్ టు టెన్షన్ మనకి ఇచ్చింది ఎంతంటే మనకు 60 N ఇచ్చారు. లీనియర్ డెన్సిటీ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాము, 6.9 × 10⁻⁻3. సో దెన్ యూ విల్ గెట్ స్పీడ్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్స్ వేవ్స్ 93 m/s. అంటే మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ ఇచ్చారు, మాస్ ఇచ్చారు, దాని నుంచి లీనియర్ డెన్సిటీ వస్తుంది 6.9 × 10⁻⁻3 kg/m. అప్పుడు మనకు టెన్షన్ ఇచ్చినప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ టెన్షన్ లీనియర్ డెన్సిటీ మనకు స్పీడ్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్స్ వేవ్ ఆర్ వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్ఫర్ వేవ్ మనకు ఫార్ములా v ఈజ్ ఈక్వల్ టు √T/μ కాబట్టి ఫైనల్గా మనకు వచ్చే ఆన్సర్ ఏంటి అంటే 93 m/s. అంటే ఇక్కడ అటాచ్డ్ ప్రాబ్లం అనేది ఒకవేళ మనకి లాస్ ఆఫ్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ కనుక ఇవ్వకపోతే అటాచ్డ్ ప్రాబ్లం కూడా ఇవ్వచ్చు, లేదా లాస్తో పాటు మనకి అటాచ్డ్ ప్రాబ్లం కూడా ఇవ్వచ్చు. అటాచ్డ్ ప్రాబ్లం కనుక ఇస్తే ఈ ప్రాబ్లంకి 2 మార్క్స్ ఉంటుంది, రిమైనింగ్ ఆన్సర్కి 6 మార్క్స్ ఉంటుంది. అంటే ఇక్కడ టోటల్ ఆన్సర్ మనకు ఫస్ట్ నుంచి ఇక్కడ నుంచి మనకు టోటల్ ఆన్సర్కి ఇక్కడ వరకు 6 మార్క్స్ ఉంటుంది, ఇది 2 మార్క్స్, టోటల్ 8 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు రిపిటేషన్ అయిన క్వశ్చన్ అండి. ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ అండ్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, హౌ ఆర్ ది స్టేషనరీ వేవ్స్ ఫార్మ్డ్ ఇన్ క్లోజ్డ్ పైప్స్? ఎక్స్ప్లెయిన్ ది వేరియస్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ అండ్ ఆబ్టైన్ రిలేషన్స్ ఫర్ దేర్ ఫ్రీక్వెన్సీస్. సో దీంట్లో మనకి ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ క్లోజ్డ్ పైప్లో చూసుకున్నట్లయితే, ఏ పైప్ క్లోజ్డ్ ఎట్ వన్ ఎండ్ అండ్ ఓపెన్ ఎట్ అదర్ ఎండ్ ఈజ్ కాల్డ్ క్లోజ్డ్ పైప్. అంటే మనకి ఒక పైప్ కనుక చూసుకున్నట్లయితే వన్ సైడ్ క్లోజ్, వన్ సైడ్ ఓపెన్ ఉంది అంటే అది క్లోజ్డ్ పైప్ ఉంటుందండి. అంటే మనకి ఈ టైప్లో ఉంటుంది, వన్ సైడ్ క్లోజ్ ఉండాలి, వన్ సైడ్ ఓపెన్ ఉండాలి, అది క్లోజ్డ్ పైప్. సో ఆల్వేస్ ఎ నోడ్ ఫార్మ్డ్ ఎట్ క్లోజ్డ్ ఎండ్ అండ్ యాంటీనోడ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ఓపెన్ ఎండ్. ఇక్కడ మనకి క్లోజ్డ్ ఎండ్లో మనకి నోడ్ ఫామ్ అవుతుంది, ఓపెన్ ఎండ్లో మనకి యాంటీనోడ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్, వెన్ ఎ సౌండ్ వేవ్ ఈజ్ సెంట్ టు ఎ క్లోజ్డ్ పైప్, ద వేవ్ రిఫ్లెక్ట్స్ బ్యాక్ ఎట్ ది క్లోజ్డ్ ఎండ్ ఆఫ్ ది పైప్. ద ఇన్సిడెంట్ వేవ్ and reflected waves traveling in opposite directions superimpose on each other to produce stationary wave. ఇక్కడ ఎలా ఫామ్ అవుతుంది అంటే మనకు ఒక సౌండ్ వేవ్ని కనుక ఇక్కడ మనకి సెండ్ చేసినప్పుడు ఇక్కడ క్లోజ్డ్ ఎండ్లో అది ఏమవుతుందంటే రిఫ్లెక్ట్ అవుతుందండి. ఇది రిఫ్లెక్ట్ అయిన వేవ్ అనేది మనకు ఇన్సిడెంట్ వేవ్, రిఫ్లెక్టెడ్ వేవ్స్ రెండు కూడా ఎలా ట్రావెల్ అవుతున్నాయి అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ అయినప్పుడు రెండు కూడా సూపర్ ఇంపోజ్ అవుతున్నాయి, మీట్ అవుతున్నాయి. అప్పుడు మనకి ఏం ప్రొడ్యూస్ అవుతాయి అంటే మనకు స్టేషనరీ వేవ్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ దీంట్లో మనకు స్టేషనరీ వేవ్స్ ఫామ్ అయిన తర్వాత దాంట్లో ఫస్ట్ హార్మోనిక్, థర్డ్ హార్మోనిక్, ఫిఫ్త్ హార్మోనిక్, దీంట్లో ఈవెన్ హార్మోనిక్స్ అనేవి రావు, ఓన్లీ హార్డ్ హార్మోనిక్స్ మాత్రమే వస్తాయి. కాబట్టి ఫస్ట్ హార్మోనిక్, థర్డ్ హార్మోనిక్, ఫిఫ్త్ హార్మోనిక్ ఇలా వస్తాయి. మనకు ఫస్ట్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీనే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అని కూడా అంటాము. ఫస్ట్ హార్మోనిక్ ఆర్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. Fundamental frequency. So the first harmonic consisting of a node and an antinode, the corresponding resulting resonating length is obtained by L is equal to λ1/4. ఇక్కడ మనకి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీలో మనకు ఓన్లీ హాఫ్ లూప్ ఫామ్ అవుతుంది, అంటే ఒక నోడ్ ఫామ్ అవుతుంది, ఒక యాంటీనోడ్ ఫామ్ అవుతుంది. మరి నోడ్కి యాంటీనోడ్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటే మనకు లెంత్ λ/4. సో ఇక్కడ మనకి
ఎల్ అనేది λ1/4 ఫండమెంటల్ కాబట్టి λ1 తీసుకున్నాము. ఇక్కడ λ1 ఎంత అవుతుంది అంటే 4L అవుతుందండి. సో లెంత్ ఆఫ్ ది పైప్ ఆర్ లెంత్ ఆఫ్ ది ఎయిర్ కాలం λ1/4, మనకి λ1 అనేది ఏమవుతుందంటే 4L అవుతుందండి. మరి మనకు ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా మనకు N1 = V / λ1. ఇక్కడ λ1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే λ1 వాల్యూ 4L వచ్చింది మనకి. సో N1 = V / λ1, దట్ ఈస్ V/4L. అంటే ఇక్కడ మనకి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎంత వస్తుందంటే V/4L. V అనేది స్పీడ్ ఆఫ్ ది వేవ్, సౌండ్ వేవ్. L అనేది లెంత్ ఆఫ్ ది ఎయిర్ కాలం. సో ఇప్పుడు మనకు N1 = V/4L. ఇది ఫస్ట్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఇన్ ది క్లోజ్డ్ పైప్. నెక్స్ట్ మనకు ఇక్కడ V అనేది వెలాసిటీ ఆఫ్ సౌండ్ వేవ్. నెక్స్ట్ ఫస్ట్ హార్మోనిక్ తర్వాత థర్డ్ హార్మోనిక్ అండి. థర్డ్ హార్మోనిక్ని మనం సెకండ్ ఓవర్టోన్ అని కూడా అంటాము. సెకండ్ ఓవర్టోన్ ఫ్రీక్వెన్సీ, సెకండ్ ఓవర్టోన్ ఫ్రీక్వెన్సీ ఆర్ థర్డ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ. దీంట్లో మనకు 1.5 లూప్ ఫామ్ అవుతుంది, 1 కంప్లీట్ లూపు, ఒక హాఫ్ లూప్. అంటే దీంట్లో ఎన్ని ఫామ్ అవుతున్నాయి అంటే 2 నోట్స్, 2 యాంటీ నోట్స్ ఫామ్ అవుతున్నాయి. ఇక్కడ మనకి యాంటీ నోడ్కి మధ్యలో λ/4, λ3 ఎందుకు పెట్టుకున్నామంటే థర్డ్ హార్మోనిక్ కాబట్టి λని λ3 అని తీసుకున్నాం. నెక్స్ట్ నోడ్కి మధ్యలో డిస్టెన్సు λ/2 అంటే λ3/2. టోటల్ లెంత్ అవుతుందంటే 3λ3/4. ఇది లెంత్. మరి λ3 ఏమవుతుందంటే 4L/3. 4L/3. లెంత్ ఏమో 3λ/4, 3λ3/4. λ3 అనేది 4L/3. మరి మనకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ థర్డ్ హార్మోనిక్ ఏమవుతుందంటే V/λ3. ఫార్ములా ఏంటి అంటే స్పీడ్ బై వేవ్ లెంత్. స్పీడ్ V, λ3 ఎంత వచ్చిందంటే ఇక్కడ మనకు 4L/3. N3 = V/λ3. ఇక్కడ λ3 ఏంటి అంటే మనకు 4L/3. అంటే ఇక్కడ λ3నే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాము. ఇక్కడ ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్ అంటే మనకు డినామినేటర్ ఫ్రాక్షన్ మనకు న్యూమరేటర్కి వస్తుంది. అక్కడ 3V/4L. మరి ఇక్కడ 3V/4L అంటే మనకు V/4L అనేది మనకు ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కాబట్టి మనకి థర్డ్ హార్మోనిక్ ఏమవుతుంది 3 టైమ్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే మనం 3 టైమ్స్ ఆఫ్ N1. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి 3 టైమ్స్ ఉంది థర్డ్ హార్మోనిక్ అనేది. సో థర్డ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ = 3 టైమ్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఇది థర్డ్ హార్మోనిక్ ఆర్ సెకండ్ ఓవర్టోన్. నెక్స్ట్ ఫిఫ్త్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ. ఫిఫ్త్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీలో మనకు 2 క్లోజ్డ్ లూప్స్, ఒక హాఫ్ లూప్ అంటే 2.5 లూప్స్ ఫామ్ అవుతున్నాయి. దీంట్లో 3 నోట్స్ ఫామ్ అవుతున్నాయి, 3 యాంటీ నోట్స్ ఫామ్ అవుతున్నాయి. ఇప్పుడు మనకు యాంటీ నోడ్ నుంచి నోడ్కి λ/4 అంటే λ5/4. λ5 ఎందుకు తీసుకున్నామంటే ఫిఫ్త్ హార్మోనిక్ కాబట్టి. నోడ్ నుంచి నోడ్కి λ/2 అంటే λ5/2. మళ్ళీ నోడ్ నుంచి నోడ్కి λ5/2. టోటల్ 5λ/5, 4. అప్పుడు λ5 ఎంత అవుతుంది అంటే 4L/5. λ5 = 4L/5. లెంత్ ఏమో 5λ5/4. λ5 అనేది 4L/5. ఇక్కడ వేవ్ లెంత్ వచ్చిన తర్వాత మనకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫిఫ్త్ హార్మోనిక్ ఏమవుతుంది అంటే N5 = V/λ5 వస్తుంది. N5 = V/λ5. ఇక్కడ λ5ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు V/4L/5, అది మనకు 5V/4L. సో ఇక్కడ మనకి λ5ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఇక్కడ λ5 ఎంత వచ్చింది ఇక్కడ 4L/5 కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే V/4L/5. ఇక్కడ 5 అనేది న్యూమరేటర్కి వస్తుంది, 5V/4L. మరి V/4L అనేది ఫస్ట్ హార్మోనిక్ కాబట్టి ఇక్కడ N5 ఏమవుతుందంటే 5 టైమ్స్ ఆఫ్ N1. అంటే ఫిఫ్త్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ అనేది 5 టైమ్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు మనకు ఫస్ట్ హార్మోనిక్, థర్డ్ హార్మోనిక్, ఫిఫ్త్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ రేషియో తీసుకుంటే N1:N2:N3 = N1:3, N1:5N1. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకు N1 క్యాన్సిల్ అవుతే మనకు 1:3:5. అంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, థర్డ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ, ఫిఫ్త్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ మనకు రేషియో ఏమవుతుందంటే 1:3:5. ఇది
ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ క్లోజ్డ్ పైప్. దీనికి కూడా మనకు ఒక అటాచ్డ్ ప్రాబ్లం వస్తుందండి. ఇక్కడ వరకు మనకు రాసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఈ రేషియో వరకు మనకు 6 మార్క్స్ పడతాయి. దీనికి అటాచ్డ్ ప్రాబ్లం ఉంటుంది, దానికి 2 మార్క్స్, టోటల్ 8 మార్క్స్ ఉంటుంది. సో ఇక్కడ న్యూమరికల్ చూసినట్లయితే న్యూమరికల్ ప్రాబ్లం, ఏ క్లోజ్డ్ ఆర్గాన్ పైప్ 70 centimeters long is sounded. If the velocity of sound is 331 meter per second, what is the fundamental frequency of vibrations of the air column? ఇక్కడ మనకి లెంత్ ఆఫ్ ది క్లోజ్డ్ పైప్ ఏమి ఇచ్చారంటే 70 సెంటీమీటర్ అండి. 70 సెంటీమీటర్ అంటే 0.7 మీటర్. ఎప్పుడైనా సరే ఎస్ఐ యూనిట్లకు మనం కన్వర్ట్ చేసుకోవాలి న్యూమరికల్ చేసేటప్పుడు. నెక్స్ట్ మనకు వెలాసిటీ ఎంత ఇచ్చారంటే 331 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ ఎయిర్ కాలం. మరి క్లోజ్డ్ పైప్లో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి మనకు ఫార్ములా ఏంటి అంటే N1 ఈజ్ ఈక్వల్ టు V/4L కాబట్టి V/4 ఇంటూ ఇక్కడ V వాల్యూ మనకు 331 ఇచ్చారు, మనకు 331/4 ఇంటూ 0.7. సో 331/4 ఇంటూ 0.7 2.8. then you will get 118.2 హెడ్స్. హెడ్స్ అనేది మనకు ఎస్ఐ యూనిట్ అవుతుంది. సో మనకు 70 సెంటీమీటర్స్ లాంగ్ ఉన్న మనకి క్లోజ్డ్ పైప్లో మనకి సౌండ్ వేవ్ని సెండ్ చేసినప్పుడు వెలాసిటీ ఆఫ్ సౌండ్ వేవ్ మనకు 331 మీటర్ పర్ సెకండ్ ఉంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎంత అవుతుందంటే 118.2 హెడ్స్. ఇది అటాచ్డ్ ప్రాబ్లం. సో క్లోజ్డ్ పైప్లో మనకు స్టేషనరీ వేవ్స్ ఏ విధంగా ఫామ్ అవుతున్నాయి, ఫండమెంటల్, థర్డ్ హార్మోనిక్, ఫిఫ్త్ హార్మోనిక్ అంటే ఏంటి, వాటి రేషియో. నెక్స్ట్ అటాచ్డ్ ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ ఎయిర్ కాలమ్ enclosed in open pipe. Derive the equations for the frequencies of harmonics produced. సో ఇంతకుముందు క్వశ్చన్ మనకు క్లోజ్డ్ పైప్లో ఏ విధంగా మనకి స్టేషనరీ వేవ్స్ ఫామ్ అవుతున్నాయి అని చెప్పుకున్నాము. ఇక్కడ మనకి ఓపెన్ పైప్లో మనకు స్టేషనరీ వేవ్స్ ఏ విధంగా ఫామ్ అవుతున్నాయి. సో ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ ఓపెన్ పైప్. ఏ పైప్ విత్ బోత్ ఎండ్స్ ఓపెన్ ఇస్ కాల్డ్ ఓపెన్ పైప్. అంటే మనకి ఒక సిలిండ్రికల్ పైపు 2 సైడ్స్ మనకు ఓపెన్ ఉంది అంటే దాన్ని ఓపెన్ పైప్ అంటాం. 1 సైడ్ క్లోజ్ ఉంటే క్లోజ్డ్ పైప్ అంటాము. ఇక్కడ 2 సైడ్స్ మనకు ఓపెన్ ఉన్నాయి అంటే దీన్ని ఓపెన్ పైప్ అంటాం. వెన్ ఏ వేవ్ ఈజ్ పాస్డ్ ఇంటూ అన్ ఓపెన్ ట్యూబ్, ఇట్ గెట్స్ రిఫ్లెక్టెడ్ బోత్ ది ఎండ్స్ ఆఫ్ ఎ పైప్. హెన్స్ ద ఇన్సిడెంట్ అండ్ రిఫ్లెక్టెడ్ వేవ్స్ ఆర్ సూపర్ ఇంపోజ్డ్ అండ్ స్టేషనరీ వేవ్స్ ఈజ్ ఫార్మ్డ్. హియర్ యాంటీనోడ్స్ ఆర్ ఫార్మ్డ్ ఎట్ బోత్ ఎండ్స్. ఇక్కడ మనకి ఒక వేవ్ని, ఒక సౌండ్ వేవ్ని కనుక మనకు ఇన్సిడెంట్ చేసినప్పుడు ఇక్కడ డ్యూ టు ఎయిర్ ప్రెషరు మనకు ఇక్కడ ఎయిర్ అనేది అబ్స్టాకిల్గా వచ్చినప్పుడు బోత్ ఎండ్స్లో కూడా మనకు రిఫ్లెక్షన్ అవుతుంది. ఇక్కడ ఇన్సిడెంట్ వేవ్స్, రిఫ్లెక్టెడ్ వేవ్స్ మనకు ఏ విధంగా ట్రావెల్ అవుతున్నాయి అంటే ఇక్కడ ఇన్సిడెంట్ వేవ్స్, రిఫ్లెక్టెడ్ వేవ్స్ రెండు కూడా మనకి ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నప్పుడు ఇక్కడ సూపర్ ఇంపోజ్ అవుతున్నాయి. సూపర్ ఇంపోజ్ అంటే మీట్ అవుతున్నాయి. ఇక్కడ మీట్ అవుతున్నాయి అంటే మనకు ఇక్కడ నోడ్ ఫామ్ అవుతుంది. బోత్ ఎండ్స్లో కూడా మనకి యాంటీనోడ్స్ ఫామ్ అవుతున్నాయి. ఇలా మనకి ఈ 2 ఇన్సిడెంట్ వేవ్స్, రిఫ్లెక్టెడ్ వేవ్స్ సూపర్ ఇంపోజ్ అయినప్పుడు అక్కడ స్టేషనరీ వేవ్స్ అనేది ఫామ్ అవుతున్నాయి. సో మనకి యాంటీనోడ్స్, బోత్ ద ఎండ్స్ యాంటీనోడ్స్ ఆర్ ఫార్మ్డ్. అంటే మనకి 2 ఎండ్స్లో కూడా యాంటీనోడ్స్ ఫామ్ అవుతాయి. మిడిల్లో మనకు నోడ్ అనేది ఫామ్ అవుతుంది. నోడ్ అంటే మనకి మినిమం యాంప్లిట్యూడ్ దగ్గర నోడ్ ఫామ్ అవుతుంది, మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ దగ్గర యాంటీనోడ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫస్ట్ హార్మోనిక్. దీన్నే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అనొచ్చు లేదా ఫస్ట్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ అనొచ్చు. దీంట్లో మనకు ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫస్ట్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ 2 యాంటీనోడ్స్ అండ్ 1 నోడ్ ఆర్ ఫార్మ్డ్. అంటే మనకి 2 ఎండ్స్లో మనకు 2 యాంటీనోడ్స్ ఫామ్ అవుతున్నాయి, మిడిల్లో మనకు ఒక నోడ్ అనేది ఫామ్ అవుతుందండి. ఇప్పుడు మనకు లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్, లెంత్ ఆఫ్ ది పైపు మనకి ఏమవుతుందంటే L ఈజ్ ఈక్వల్ టు λ1/2. అంటే ఇక్కడ మనకి
ఇక్కడ లెంత్ ఆఫ్ ది కాలం ఏమవుతుందంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు λ1/2 అవుతుంది. ఇక్కడ λ1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 2L అవుతుంది. మరి ఇప్పుడు ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ N1 ఈజ్ ఈక్వల్ టు V/λ1. మరి λ1 మనకి ఎంత వచ్చింది? ఇక్కడ 2L వచ్చింది కాబట్టి ఇక్కడ V/2L. ఇది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫస్ట్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ ఇన్ ది ఓపెన్ పైప్. సో దీంట్లో మనకు 2 యాంటీనోడ్స్ ఒక నోడ్ ఫామ్ అవుతుంది. లెంత్ λ1/2, λ1 ఈజ్ ఈక్వల్ టు 2L. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ మనకి ఎంత వస్తుందంటే N1 ఈజ్ ఈక్వల్ టు V/2L. నెక్స్ట్ ఫస్ట్ ఓవర్టోన్ ఆర్ సెకండ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ. సెకండ్ ఓవర్టోన్నే మనకు ఫస్ట్ ఓవర్టోన్నే సెకండ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ అని కూడా అంటాము. దీంట్లో ఫస్ట్ ఓవర్టోన్ ఆర్ సెకండ్ హార్మోనిక్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 నోడ్స్. ఇక్కడ 2 నోడ్స్ ఫామ్ అవుతున్నాయి. నెక్స్ట్ 3 యాంటీనోడ్స్ ఫామ్ అవుతున్నాయండి. సో 2 nodes and 3 antinodes are formed. The length of the pipe is equal to the wavelength lambda. ఇక్కడ మనకు L is equal to ఏమవుతుంది అంటే λ2కి ఈక్వల్ అవుతుంది. అంటే మనకి యాంటీనోడ్ నుంచి యాంటీనోడ్కి λ/2, మళ్ళీ యాంటీనోడ్ నుంచి యాంటీనోడ్కి λ/2. అంటే మనకు L is equal to λ2/2 ప్లస్ λ2/2. అంటే మనకు L is equal to 2λ2/2 2λ2/2 ఆర్ L ఈజ్ ఈక్వల్ టు λ2. అంటే మనకి లెంత్ అనేది మనకు వేవ్ లెంత్కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు మనకు సెకండ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ ఎంత వస్తుంది అంటే సెకండ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ N2 ఈజ్ ఈక్వల్ టు V/λ2. V/λ2 అంటే మనకు λ2 ఎంత వచ్చిందండి? L కాబట్టి V/L. దీన్ని ఏం రాసుకోవచ్చు మనం? 2తో మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ చేస్తే 2V/2L. మరి V/2L అనేది మనకు ఫస్ట్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ఏముంది? ఇక్కడ 2V/2L అంటే 2 టైమ్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ మనకి 2 టైమ్స్ ఆఫ్ N1. అంటే ఇక్కడ సెకండ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీయే మనకు 2 టైమ్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి ఈక్వల్ అవుతుంది. దీన్నే ఫస్ట్ ఓవర్టోన్ ఫ్రీక్వెన్సీ అని కూడా అంటాము. నెక్స్ట్ సెకండ్ ఓవర్టోన్ ఆర్ థర్డ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ. థర్డ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీనే సెకండ్ ఓవర్టోన్ అని కూడా అంటాం. దీంట్లో మనకి 2 క్లోజ్డ్ లూప్స్, 2 ఆఫ్ లూప్స్ ఫామ్ అవుతాయి. అంటే ఇక్కడ 4 యాంటీనోడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ 3 నోడ్స్ ఉన్నాయండి. సో మనకు లెంత్ ఆఫ్ ది ఎయిర్ కాలం ఏమవుతుంది అంటే యాంటీనోడ్ నుంచి యాంటీనోడ్కి λ/2, మళ్ళీ యాంటీనోడ్ నుంచి యాంటీనోడ్కి λ/2, యాంటీనోడ్ నుంచి యాంటీనోడ్కి λ/2. అంటే మనకు ఎల్ వాల్యూ ఏమవుతుందంటే λ/2 అంటే ఇక్కడ థర్డ్ హార్మోనిక్ కాబట్టి λ3 తీసుకుంటాం. λ3/2 ప్లస్ λ3/2. సో టోటల్ లెంత్ ఏమవుతుందంటే 3λ3/2. సో లెంత్ ఆఫ్ ది ఎయిర్ కాలం 3λ3/2 అవుతుంది. ఇక్కడ వేవ్ లెంత్ ఏమవుతుందంటే λ3 ఈజ్ ఈక్వల్ టు 2L/3. ఇది వేవ్ లెంత్. మరి థర్డ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది అంటే థర్డ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ N3 ఈజ్ ఈక్వల్ టు V/λ3 అండి. మరి λ3 ఎంత వచ్చింది మనకు? 2L/3 కాబట్టి V/2L/3. ఈ 3 అనేది మనకు న్యూమరేటర్కి వస్తుంది 3V/2L. మరి V/2L అనేది ఫస్ట్ హార్మోనిక్ కాబట్టి N3 వాల్యూ ఏమవుతుంది? 3 టైమ్స్ ఆఫ్ N1. 3 టైమ్స్ ఆఫ్ N1 అంటే మనకు సెకండ్ ఓవర్టోన్ ఆర్ థర్డ్ హార్మోనిక్లో మనకి 3 నోడ్స్ 4 యాంటీనోడ్స్ ఫామ్ అవుతున్నాయి. లెంత్ అనేది 3λ3/2, λ3 అనేది 2L/3. సో థర్డ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుందంటే 3V/2L. దాన్ని మనకు 3 టైమ్స్ ఆఫ్ N1 అని రాస్తామండి. సో దీంట్లో మనకి రేషియో ఏమవుతుంది అంటే రేషియో ఆఫ్ ఫ్రీక్వెన్సీస్
ratio of frequencies n1 is to n2 is to n3 is equal to n1 value n1, n2 value 2n1, n3 value 3n1. ఇక్కడ n1 గెట్ క్యాన్సిల్ అయితే మనకు 1:2:3 అంటే మనకు ఫస్ట్ హార్మోనిక్, సెకండ్ హార్మోనిక్, థర్డ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ రేషియో ఏమొస్తుంది అంటే 1:2:3. మనకు క్లోజ్డ్ పైప్లో అయితే 1:3:5 వస్తుంది. అక్కడ ఈవెన్ హార్మోనిక్స్ రావు, ఓన్లీ హార్డ్ హార్మోనిక్స్ వస్తాయి. దీంట్లో కాన్సిక్యూటివ్ హార్మోనిక్స్ వస్తాయి కాబట్టి మనకు n1:n2:n3 అనేది 1:2:3 అవుతుంది. ఇది ఫస్ట్ హార్మోనిక్, సెకండ్ హార్మోనిక్, థర్డ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ది ఓపెన్ పైప్. దీనికి కూడా ఒక అటాచ్డ్ క్వశ్చన్ వస్తుంది. దీంట్లో అటాచ్డ్ ప్రాబ్లం కనుక చూసుకుంటే ఏ ఓపెన్ ఆర్గాన్ పైప్ 85 centimeters long sounded if the velocity of sound is 340 meter per second. What is the fundamental frequency of vibration of the air column? ఇక్కడ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి మనకు ఫార్ములా ఏముంటుంది అంటే n1 is equal to v/2l. సో మనకు v ఎంత ఉంది ఇక్కడ 340 meter per second. ఇక లెంత్ అనేది 85 centimeter. 85 centimeter అంటే మనకు 0.85 మీటర్. సో v వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 340/2 ఇంటూ ఎల్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి 0.85. సో n1 ఈజ్ ఈక్వల్ టు 340/2 ఇంటూ 0.85 అనేది మనకు 1.7 వస్తుంది. 340/1.7 అంటే మనకు 200 hertz. సో ఇక్కడ మనకి ఈ ఓపెన్ పైప్లో 85 centimeters లాంగ్ ఉన్న పైప్లో మనకి సౌండ్ వేవ్ సెండ్ చేసినప్పుడు వెలాసిటీ ఆఫ్ సౌండ్ వేవ్ ఎంత ఉందంటే 340 meter per second ఉంది. అప్పుడు మనకు ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎంత అవుతుందంటే 200 hertz. అంటే ఇదే మోడల్లో మనకు ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ సెకండ్ హార్మోనిక్, థర్డ్ హార్మోనిక్ కూడా అడగొచ్చండి. సెకండ్ హార్మోనిక్ అంటే 2 times ఆఫ్ ఫస్ట్ హార్మోనిక్ అవుతుంది. థర్డ్ హార్మోనిక్ అయితే 3 times ఆఫ్ ఫస్ట్ హార్మోనిక్ అవుతుంది. ఫస్ట్ హార్మోనిక్ మనకు ఫైండ్ అవుట్ చేసుకుంటే మిగతా హార్మోనిక్స్, కాన్సిక్యూటివ్ హార్మోనిక్స్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఈ అటాచ్డ్ ప్రాబ్లం అనేది 2 marks ఉంటుందండి. సో ఇక్కడ మనకి ఇక్కడ నుంచి మనకు ఫార్మేషన్ ఆఫ్ స్టేషన్ వేవ్స్ ఇన్ ఓపెన్ పైపు. ఓపెన్ పైప్ అంటే ఏంటి, దాంట్లో స్టేషన్ వేవ్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయి, దాంట్లో ఫస్ట్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ ఎంత, సెకండ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ ఎంత, థర్డ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ ఎంత, మనకి ఫ్రీక్వెన్సీస్ రేషియో ఏమవుతుంది. ఇక్కడ వరకు 6 marks ఉంటాయి. ఈ అటాచ్డ్ ప్రాబ్లంకి 2 marks, టోటల్ మనకి 8 marks అనేది వస్తుంది. సో ఈ 3 లాంగ్ ఆన్సర్స్ కనుక మనకు వేవ్స్లో మనకు నేర్చుకుంటే ఈజీగా ఒక లాంగ్ ఆన్సర్ అనేది దీని నుంచి వస్తుందండి. 8 marks. సో ప్లీజ్ learn this 3 long answers in the waves, then you will get 1 long answer in the IPA. సో మరిన్ని వీడియోస్ కోసం శ్రీఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో కావండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని సెర్చ్ చేయండి. థ్యాంక్ యూ.